ఇక తిరువురు రాజకీయాల్లో మళ్లీ సోషల్ మీడియా పోస్టుల దుమారం రేగింది. ఈసారి లిక్కర్ సిండికేట్ పై విమర్శలు గుప్పించారు కొలికపూడి శ్రీనివాసరావు. సీఎం చంద్రబాబు బెల్ట్ షాప్ రహిత ఏపీ కోసం కృషి చేస్తుంటే కొందరు బెల్ట్ షాప్లకు అండగా నిలుస్తారంటూ ఫైర్ అయ్యారు. అయితే కొలికపూడి తాజాగా ఎవరిని కెలికారన్నది టాక్ ఆఫ్ ది ఎన్టీఆర్ జిల్లాగా మారింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో బాంబు పేల్చారు. తిరువూరు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయన్నారు. వైన్ షాపుల యాజమాన్యం సిండికేట్ గా మారి సామాన్యులు దోచుకుంటోందని ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రతి లిక్కర్ బాటిల్ పై ఎంఆర్పీ ధర కంటే అదనంగా వసూలు చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు కొలికపూడి శ్రీనివాసరావు. ఈ వ్యవహారం వెనుక అధికారుల హస్తం ఉందన్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారన్న కొలికపూడి ఎక్సైజ్ శాఖ అధికారులు లిక్కర్ సిండికేట్ తో కుమ్మక్కై ప్రభుత్వ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. అయితే లిక్కర్ సిండికేట్ అంటూ కొలికపూడి ఎవరిని టార్గెట్ చేశారన్న విషయంపై ఎన్టీఆర్ జిల్లాలో చర్చ మొదలైంది. మొన్నటి వరకు ఎంపీ కేశినేని చిన్ని కొలికపూడి మధ్య విభేదాలున్నాయి. ఆలయంలో కూడా గొడవపడ్డారు. అధిష్టానం జోక్యంతో గొడవ సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. మళ్లీ ఇప్పుడు కొలికపూడి బెల్ట్ షాపులపై విమర్శలు గుప్పించారు. దీంతో లిక్కర్ సిండికేట్ ఆరోపణలపై అధిష్టానం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శెవాల దేవదత్ ఎమ్మెల్యే కొలికపూడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడలు పోతున్నారని ఆరోపించారు. దీంతో ఇద్దరి మధ్య అధిష్టానం సయోధ్య కుదిర్చింది. అయినా ఆధిపత్య పోరు మాత్రం ఆగడం లేదు. తాజాగా బెల్ట్ షాపులపై ఆరోపణలు దేవదత్తును ఉద్దేశించి చేశారా లేక ఇంకెవరినైనా ఉద్దేశించి చేశారా అన్నది తేలాల్సి ఉంది అంటున్నారు తిరువూరు టీడీపీ నేతలు.